హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అన్నయ్య హనుమాన్ మాల వేసుకున్నారనమాట. సో హనుమాన్ జయంతి రోజు సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో మేము ఇంటికి వెళ్ళే రూట్లో మాకు ఇలా పోస్టర్స్ అయితే కనిపించాయి. సో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మేము వెళ్ళేసరికి పూజ అవన్నీ చేశారనమాట. మేము లంచ్ టైం తర్వాత వెళ్ళాము. సో ఇలా డెకరేషన్ అంతా అయితే రెడీగా ఉంది. సో కొద్దిసేపు మేము రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇలా కిందకు వచ్చాము. చూడండి, హనుమాన్కి వడమాల అండ్ అప్పాల మాల వేశారనమాట. మేమైతే మంచిగా ఫస్ట్ మొక్కేసుకొని తర్వాత ఇంకా సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయాము. చాలా బాగా చేశారు అసలు. ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ అయ్యాము, ఒక దగ్గర మీట్ అయ్యాము. అది కూడా డివోషనల్ పర్పస్కి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. సో అన్నయ్య అయితే రాముల వారికి ఫస్ట్ ఇలా మాల వేసి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. హనుమాన్ విగ్రహం ముందే ఇలా రాముని విగ్రహం కూడా పెట్టారనమాట. సో పిల్లలందరూ అంతా హడావిడిగా ఉంది. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరం ఉన్నాము. ఈ బుడ్డిది వచ్చేసి అన్నయ్య వాళ్ళ పాప అనమాట. సో అందరం రిలేటివ్స్ అండ్ పిల్లలందరూ ఉండేసరికి చాలా హంగామాగా జరిగింది. హైలైట్ ఏంటంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఆ హైలైట్ అంతా ఓకే, కానీ మా ఫ్యామిలీ అందరం ఈ ఆస్పీషియస్ అకేషన్లో గెట్ టుగెదర్ అయ్యాము. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ రథం వచ్చిందనమాట హనుమంతుల వారి గురించి. అండ్ ఈ బుడ్డికి చూసారా, హడావిడి మొత్తం దాందే అసలు. అండ్ క్యామెల్స్ కూడా వచ్చాయన్నమాట. సో చాలా ధూమ్ధామ్గా చేశారండి. అండ్ ఇక్కడ మాకు పగడీస్ కూడా కట్టారు, ప్రతి ఒక్కరికి కట్టారనమాట పగడీస్. ఈ బుడ్డోడేమో అన్నయ్య వాళ్ళ బాబు, ఆ పాప వాళ్ళ తమ్ముడు అనమాట. సో డాడీ కూడా ఇప్పుడే పగడి కట్టించుకున్నారు. అండ్ అక్కడ పగడి కడుతున్నారు చూడండి. ఇద్దరే ఉన్నారు కానీ చాలా ఫాస్ట్గా అందరికీ కట్టేశారు అసలు. జస్ట్ 1 minute చకచకాన్ని కట్టేశారు. మా డాడీ ఏమో బాగుందా అని అడుగుతున్నారు. అందరికీ సెట్ అయింది అసలు పగడి. తినేమో పెద్దన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇప్పుడు నాకు కూడా పగడి కడుతున్నారు. పగడి కట్టేటప్పుడు చెల్లిని వీడియో తీయమని చెప్పాను. సో చాలా ప్రొఫెషనల్గా ఫాస్ట్గా కడుతున్నారు. ఇంకా చాలామంది ఉండేసరికి అప్పుడే కట్టించుకోవడం కుదరలేదు. సో కొంచెం లేట్ అయింది కట్టించుకునేసరికి. బట్ చాలా బాగా కట్టారనమాట. అది ఆల్రెడీ వాళ్ళు ఆ ఫోల్డ్స్ అనేవి ముందే చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈజీ అయింది. అండ్ చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం పగడి కట్టుకోవడము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ అందరం పగడి కట్టుకున్నాము. సో మమ్మీ మాత్రం ఎలాగైనా తప్పించుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన ఎంజాయ్మెంట్ చూసేయండి. డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కొంచెం నైట్ అయ్యే కొద్దీ లైట్స్ అన్నీ సెటప్ చేసి ఇంకా ర్యాలీకి రెడీ అవుతున్నాం అన్నమాట.
అండ్ డ్యాన్స్ అంతా అయిపోయాక మేమైతే ర్యాలీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి అక్కడ కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాక అక్కడ నుంచి తాడ్బంద్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మాకు కొంచెం లేట్ అయిపోయేసరికి మేము ముందే వెళ్ళిపోయాము ఇంటికి. తప్పలేదు, లేట్ అయిపోయిందనమాట. సో మేము ఇంటికి వెళ్ళాము. అన్నయ్య వాళ్ళు అయితే తాడ్బంద్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చారంట. సో దట్ వాజ్ ఇట్ అండి. మేము మా హనుమాన్ జయంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫ్యామిలీతో కలిపి. అండ్ లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాను కదా, అది ఇదే. ఈటల రాజేంద్ర గారు వచ్చారనమాట ఈ సెలబ్రేషన్స్కి. సో చూసారు కదా, దిస్ వాజ్ అవర్ ఫ్యామిలీ టైం హనుమాన్ జయంతి రోజు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి.